బిజినెస్‌లో సజెస్ట్ చేస్తాను. ఇది అస్సలు జీవితంలో చేయక ఎంఎల్ఎం బిజినెస్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ బిజినెస్. ఇది చాలామంది చేసి ఉంటారు. ఏంటంటే ఒకళ్ళు జాయిన్ చేసిన తర్వాత వాళ్ళ కింద ఇద్దరు, తర్వాత వాళ్ళిద్దరిని జాయిన్ చేయడం, వాళ్ళిద్దరిని అలా లెగ్స్ అనమాట. సో ఈ ప్రొజెక్షన్స్ ఏంటంటే దీని యొక్క లీడర్స్ వచ్చి సెమినార్స్ ఆర్గనైజ్ చేస్తారు. మాకు ఇన్ని కార్స్ వచ్చినాయి, ఇన్ని కార్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఇంత జ్యువెలరీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఆ గిఫ్ట్స్ ఇచ్చి ఈ గిఫ్ట్స్ ఇచ్చామని చెప్పి మనం మోటివేట్ చేసి ఈ బిజినెస్లోకి జస్ట్ మినిమం 5,000 అని చెప్పి మొదలు పెడతారు. మనం ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనం మొదలు పెడతాం. మొదలుపెట్టిన తర్వాత ఏంటంటే ఇది పులి తోకను పట్టుకున్న తర్వాత ఇంక వదలలేము, అది పరిస్థితి. సో ఏం చేస్తామంటే ఈలోగా మనం కొంతమంది లెగ్స్ని జాయిన్ చేస్తాం. జాయిన్ చేసిన తర్వాత వాళ్ళకి మనం రెస్పాన్సిబుల్ అవుతాం, వాళ్ళకి మనం గైడ్ చేయాల్సిన పరిస్థితి, వాళ్ళకి రెవెన్యూ వచ్చేటట్టు చూడాలి, వాళ్ళ కోసం మనం వర్క్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మనం ఇండిపెండెంట్గా ఉందాము, ఈ బిజినెస్ పెట్టాలని మనం అనుకుంటాం, కానీ మనం ఉండలేదు. ఎందుకంటే మన పై వాళ్ళ కోసం వర్క్ చేయాలి, మన కింద లెగ్స్ కోసం కూడా వర్క్ చేయాలి. చాలా డేంజరస్ బిజినెస్. దీంట్లో ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీరు మానవ సంబంధాలను వదులుకుంటారనమాట. ఏంటంటే కింద లెగ్స్లో ఎవరైనా ఫెయిల్యూర్ అవుతారనుకోండి, మీ మంచి ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్నే జాయిన్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గర మీరు చాలా బ్యాడ్ రిమార్క్స్ లేకపోతే వాళ్ళతో రిలేషన్స్ కట్ అవ్వడం కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి. ఇది ఒక బిజినెస్, చాలా డేంజరస్ బిజినెస్ అనమాట, మల్టీ లెవెల్ మార్కెటింగ్.